విష్ణువే గొప్ప, లేదు లేదు శివుడే బిడ్డ గొప్ప, లేదబ్బా అమ్మవారు గొప్ప అని ఇలా హిందూ మతంలో ఉన్న చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు. అంటే ఏ దేవుడు నిజమైన దేవుడు అన్న కన్ఫ్యూజన్ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ కోర్ తెలియక దీన్ని అలసుగా తీసుకొని ఇతర మతాల వాళ్ళు కూడా మత మార్పులు చేస్తుంటారు. ఏంటి అసలు హిందూ మతం కోర్ ఏంటి? హిందూ మతం కోర్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ గా ఆటం బాంబు తీసుకున్నాం. అంటే అణుబాంబు. ఆటం బాంబు యొక్క ఫంక్షన్ ఏంటి? ఒక అణువు నుంచి ఇంకో అణువు ఏర్పడుతూ అలా అణువులుగా ఏర్పడుతూ వెళ్తుంటది అనమాట. అంటే నువ్వు ఆటం బాంబు వేయగానే ఒకే అణువు నుంచి వేరే ఒక అణువు, అణువు నుంచి ఇంకో అణువు, అలా అణువు నుంచి ఒక అణువు నుంచి అలాగా ఎక్స్పెండ్ అవుతూ వెళ్తుంటది. అంటే ఉండేది మొత్తం అణుశక్తే. ఒకే అణుశక్తి అనేక అణువులకు ఎలాగైతే ఎక్స్పెండ్ అవుతుంటుందో అలాగే హిందూ మతం కూడా ఒకే శక్తి స్వరూపం. ఒకే శక్తి స్వరూపం అనేక రూపాలు. హిందూ మతం యొక్క మెయిన్ ధర్మం అది. అంటే ఉండేది ఒక శక్తి స్వరూపమే. నీకు ఏ సమయానికి ఏ కారణం చేత ఏ రూపం కావాలో ఆ రూపం ఎత్తాడు ఆ శక్తి స్వరూపం. అంతేగాని ఇది ఇతర సపరేట్ దేవుడు అని కాదు. చాలా సార్లు అంటే భగవద్గీతలో కానీ కృష్ణుడు చాలా చెప్పాడు, నేనే శివుడిని, నేనే బ్రహ్మ, నేనే అంతర్యామి అని. శివపురాణంలో శివుడు చెప్పాడు, బ్రహ్మ నేనే, విష్ణువు నేనే రుద్రుడిని. అంటే ఏమవుతుంది? ఆయన ఒక శక్తి స్వరూపమే అనేక కారణాల వల్ల ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క రూపం కావాల్సి వస్తుంది. అంటే ఒక రాక్షసుడు నాకు భూమి మీద చావు లేదు, ఆకాశం మీద చావు ఉండకూడదు, అతను మనిషి ఉండకూడదు, అతని యొక్క మృగం ఉండకూడదు అని కోరుకున్నప్పుడు మృగము మనిషి కలయికతో నరసింహస్వామి అవతారం ఎత్తి ఆ రాక్షసుని చంపుతాడు. అప్పుడు నరసింహుడు ఎవరు? ఆ శక్తి స్వరూపమే. అక్కడ నరసింహుని పూజిస్తున్నారంటే నరసింహుడు సపరేట్ అని కాదు అక్కడ అర్థం. అక్కడ ఒక రాక్షసుడు నా చావు డైరెక్ట్ గా సూర్యు యొక్క కొడుకుతూనే ఉండాలని తారకాసుడు కోరుకుంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఎత్తి వస్తాడు ఆ శక్తి స్వరూపం. అలాగా ఒకే శక్తి స్వరూపం అనేక కారణాల చేత రూపాలు ఎత్తాల్సి వచ్చింది. అంతేగాని వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు పెడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికి సబ్జెక్ట్ తెలియదని. ఫస్ట్ కోరేది, మొట్టమొదటి కోరేదే. నేను ప్రజెంట్ యొక్క శివపురాణం చదువుతున్నప్పుడు ఫస్ట్ అదే ఉంటది. అక్కడ నుండి శివపురాణం శివుడు గురించి కదా ఉండాల్సింది. కాదు, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, నేనే అంతర్యామి అన్నాడు అతను కూడా. శివుడు అంతర్యామి అని వాళ్ళే చెప్తుంటే మనం ఏంటి ఇక్కడ వాళ్ళ ఓటింగ్లు పెట్టి దరిద్రంగా బిహేవ్ చేస్తున్నాం.